పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. దాంతో కోరకంటి చందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం నగరపాలక పరిధిలోని 46 గ్రామ దేవతల ఆలయాలు మూసివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ముట్టడికి పిలుపునివ్వడంతో ఉదయం నుంచి బీఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్టులు జరిగాయి. రామగుండంలో బుల్డోజర్ పాలన గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క బుల్డోజర్ పాలనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా రోడ్డు మీద పడేసిండ్రు. చిరు వ్యాపారస్తులకు ఇవాళ సింగరేణి యాజమాన్యం కట్టిస్తున్నటువంటి ఒక వ్యాపార సముదాయాన్ని వాళ్లకు పర్మనెంట్గా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత 15 రోజుల క్రితం ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దారి మైసమ్మ గుళ్ళు 46 గుళ్లను కూలగొట్టిండ్రు. ఎవరు కూలగొట్టిండ్రు ఏంది అని అంటే కూడా సరి అయినటువంటి సమాధానం లేదు. దీనికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బాధ్యత వహించాలి, దాని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సందర్భంగా ఎక్కడ చూసినా పోలీసు పహారాల మధ్యలో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది పేరుకే ప్రజాపాలన. పోలీసులతోని కేసులు పెట్టించి భయపెట్టించి ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త. మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజల నుండి తప్పకుండా మీరు తగిన